ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతోటి సూయేజ్ కెనాల్ అంటేనే ఒక బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అందులో నేను చేసిన షాపింగ్, ఇంకా కొన్ని వరల్డ్ వండర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి ఈ వీడియో ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు చాలా ఎగ్జైటింగ్గా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇప్పుడు నేను మెడిటేరియన్ నుంచి వెళ్ళి సూయేజ్ కెనాల్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్కరికి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అలానే సూయేజ్ కెనాల్లో కూడా మనం ట్రైన్ ఎక్కినప్పుడు అమ్మడానికి వస్తారు చూడు, అలానే ఇక్కడ కూడా అమ్మే వాళ్ళు కొందరు వస్తారు. కొందరు ఇంత పెద్ద కోట్లలో బిజినెస్ జరిగే సూయేజ్ కెనాల్లో కూడా పేదలు కొందరు ఉంటారు కదా, వాళ్ళందరూ ఫిషింగ్ చేసుకుంటూ వాళ్ళ బ్రతుకు తెరువు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సో అలా మా షిప్ మీదకి వచ్చి కొన్ని సామాన్ అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం తీసుకున్నానో చూడండి. ఈసారి సూయేజ్ కెనాల్లో అంత షాపింగ్లో నేను తీసుకున్న ఏవేవో తెలుసా? ఇది అద్వితి కోసం తీసుకున్నా, చాలా ఉన్నాయి. ఈ పెడిక్యూర్, మెనిక్యూర్ కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే వాళ్ళన్నీ చేసుకునే విధంగా ఇది తీసుకున్నా. ప్రతిసారి నా కోసం తీసుకుంటున్నా, ఈసారి అద్వితి కోసం ఏమైనా తీసుకుందామని చెప్పి తీసుకున్నా. సో ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కీ చైన్ బాగుంది కదా, స్టైలిష్గా. షిప్ యాంకర్, స్టీరింగ్ గేర్ బాగుంది, ఇట్లా లెదర్ తోటి చాలా స్టైలిష్గా అనిపించింది. ఇది ఒక చిన్న బ్రాస్లెట్ టైప్ అనమాట, లెదర్ బ్రాస్లెట్. ఇక్కడ ఈజిప్ట్లో ఫేమస్ లెదర్ ఐటమ్స్. సో ఒక బ్రాస్లెట్ తీసుకున్నా. ఒక చైన్, నాకు ఎప్పుడు ఏమైనా మేల్ జ్యువెలరీ టైప్ వేసుకోవడం అంటే ఇష్టం, అసలు ఇప్పటివరకు వేసుకోలేదు. ఇది ఒకటి మంచిగా బ్లాక్ బీడ్స్ తోటి ఉన్నది. ఇది ఒక పులిగోర్ టైప్లో కూడా ఉంది ఇక్కడ. సో మంచిగా అనిపించింది, ఇది తీసుకున్నా. సో ఇక్కడ ఒక టార్చ్ లైట్, చూడడానికి ఇది చిన్నగా ఉంది కానీ ఇది చాలా ఎఫిషియెంట్ అనమాట. చూడండి, ఇటు సైడ్ కూడా ఉంది ఇలా లైట్, చిన్న టార్చ్ లైట్. నాకు వర్క్ అప్పుడు బాగా పనికొస్తుంది. ఇంకా ఇది మెయిన్గా నేను ఇష్టపడి తీసుకున్నదంటే ఇవి రెండు, ఒకటి లెదర్ జాకెట్, ఇంకొకటి ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికి ఒక చిన్న బ్యాగ్. దీంట్లో మనకు కావాల్సిన పాస్పోర్ట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ డైరెక్ట్ ఇందులో పెట్టుకునేటట్టు బాగుందనమాట. బ్లాక్ యూనిక్ జాకెట్ బ్లాకే తీసుకుంటున్నారు. ఇది కొంచెం బ్రౌన్ తీసుకుంటే లెదర్కి కరెక్ట్ బాగుంటుంది. ఈ మధ్య ఎక్కువ మంది తీసుకుంటున్నారు అంటే తీసుకున్న అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ ఇదే పడింది, $200. $200 అంటే ఎంత, అరౌండ్ 16,000 రూపీస్ తోటి తీసుకున్నా. ఇది లెదర్, ఇది ప్యూర్ లెదర్ అనమాట. అప్పటికి షిప్లో ఉన్నారు, మరీ ఎక్కువ డబ్బు పెట్టారు, ఇంకా తక్కువ దొరికే ఛాన్స్ ఉంది అని చెప్పి. కానీ నచ్చింది, అడిగి లాస్ట్కి రేట్కి తీసుకున్నా. సో ఇది ఒక వాచ్. ఇవి నేను ఇక్కడ తీసుకున్నది సూయేజ్ కెనాల్లో. వాళ్ళు షాపింగ్లో ప్రాచీన ఈజిప్ట్కి సంబంధించిన ఎన్నో అక్కడ పెట్టారు. అసలు ప్రాచీన ఈజిప్ట్కి సంబంధించి చాలా విషయాలు మనకి క్లారిటీ లేదు. అసలు వాళ్ళ భాష ఏంటో, దాని అర్థం ఏంటో కూడా మనకు తెలియదు. ఎన్నో పరిశోధనలు చేసినా చాలా రహస్యాలు అంతుబట్టినవిగా ఉన్నాయి. వాటిని ఆశ్చర్యకరమైనవి కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈజిప్ట్ అనగానే మనకి పిరమిడ్లు, మమ్మీలు, ఫారో రాజులు, మమ్మీ సిరీస్ సినిమాలు గుర్తుకు రావడం సహజం. ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అసలు ఈ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలీదు. సమాధుల కోసం పిరమిడ్లు నిర్మించారని వాళ్ళకి ఎందుకు అనిపించింది అన్నది పరమ రహస్యం. వాళ్ళ బొమ్మల భాషలోని చాలా బొమ్మలకు అర్థమేంటో అర్థం కాదు. ప్రాచీన కాలంలో అలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఆశ్చర్యకర అంశం. ఇక అక్కడి మమ్మీలు, సమాధుల రహస్యాలకు లెక్క లేదు. వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఈజిప్ట్ వెళ్ళి అవన్నీ చూడాల్సిందే అని అనిపించడం సహజం. మీరే మరో పురాతత్వవేత్త అయినా ఆశ్చర్యమక్కర్లేదు. ఎందుకంటే ఏదైనా రహస్యాన్ని ఛేదించడంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. ఎంతకీ తేలని ఈజిప్ట్ రహస్యాల్ని ఛేదిస్తే ప్రపంచం టన్నుల కొద్ది ప్రశంసలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు మనం కాలాన్ని వెనక్కి తిప్పి ఈజిప్టుకి వెళ్దాం, అక్కడి రహస్యాలను తెలుసుకుందాం. ఓరియన్ నెబ్యులాకి పిరమిడ్లకి ఏంటి సంబంధం? మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఓరియన్ నెబ్యులా పక్కన 3 నక్షత్రాలు వరుసగా ఒకే రేఖలో ఉంటాయి. ఆ 3 నక్షత్రాలకు తిన్నగా భూమిపై ఈ 3 పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది. దీనికి ఆధారాలు లేకపోయినా ఓరియన్ బెల్ట్కి పిరమిడ్లకి సంబంధం ఉందని చాలామంది నమ్ముతున్నారు. ఓరియన్ బెల్ట్లోని నక్షత్రాలకు ఒసిరిస్,
కి సంబంధం ఉందని చెబుతారు. ఒసిరిస్ అంటే ప్రాచీన ఈజిప్టుల దేవుడు. ఆయన చనిపోయిన వాళ్లకు తిరిగి జన్మ ఇస్తాడని నమ్ముతారు. ఈజిప్షియన్లకు పునర్జన్మలపై నమ్మకాలు ఎక్కువ. అందువల్ల ఆ 3 నక్షత్రాలకు పిరమిడ్లకు లింక్ ఉందా అన్న డౌట్ ఉంది. ఇక టుటన్ఖామన్ సమాధి పగబడుతోందా? ఫారో రాజైన టుటన్ఖామన్ సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు. 1922లో ఆ గదిలోకి పురాతత్వవేత్త హోవార్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్లారు. లోపల వాళ్లకు స్మారక చిహ్నం లాంటి ఓ ఫలకం లభించింది. దానిపై మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది. అది చూసిన హోవార్డ్ అంత లేదు, ఇలాంటివి నేను అస్సలు నమ్మను అనడంతో అంతా నవ్వారు. అయితే 1930 నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్ళిన 22 మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు. సమాధి గోడలపై శవపేటికపై రాసిన విషం వల్లే వారు చనిపోయారని భావిస్తున్నారు. నిజంగానే విషం రాసి ఉందా అనేది తెలియదు. ఇక 3వ రహస్యం, గీజా పిరమిడ్లో రహస్య గదులు. గీజా పిరమిడ్పై ఫోకస్ పెట్టిన పురాతత్వవేత్తలు 1993లో ఉపువా 2 అనే చిన్న రోబోను పిరమిడ్ లోపలికి పంపారు. దక్షిణం వైపున ఓ చిన్న డోర్ ఉంది. దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్ళింది. అక్కడ ఖాళీ ప్రదేశం కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది. ఆ డోర్ సంగతి ఏంటి అన్నది తెలియదు. దాంతో 2010లో మరింత అప్గ్రేడ్ అయిన జేడి రోబోను లోపలికి పంపారు. అది లోపలున్న డోర్ దాటి వెళ్ళగా అక్కడ రాగి కడియాలు లాంటివి కనిపించాయి. అలాగే రెడ్ కలర్ పెయింటింగ్స్ కనిపించాయి. అవి ఎందుకున్నాయో అర్థం కాలేదు. అలాగే ఆ చీకటి గదుల్లోకి మనుషులెవరూ వెళ్ళకపోయినా మొదటి రోబోకి రెండో రోబోకి మధ్య ఎవరో వెళ్ళినట్టుగా గోడలపై గీతలు ఉన్నాయి. అవి తాజాగా ఉన్నాయి. మరి లోపలికి ఎవరు వెళ్ళి ఉంటారో అర్థం కాలేదు. $10. Each one $10. Yes. You can reduce. You're telling too much. Last time when I taken this one, not this big, maybe half of this thing, I've taken 4 for $10. This is real, not a fake. This is real natural oil perfume. Yeah. Maybe you other can one use is it. mix. Okay. This is pure leather. 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 And I have more than stuff for leather. I have the jacket. వింటున్న కొద్దీ వినాలనిపించేలా చాలా బాగుంటాయి. ఈజిప్ట్ గురించి ఎంత చెప్పుకున్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ నేను చేసిన షాపింగ్ అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదనమాట. సో వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో మనం కూడా వాళ్ళ లెవెల్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ షాపింగ్ చేస్తే అదొక డిఫరెంట్ మజా. మధ్య మధ్యలో కొంచెం నేను చేసిన షాపింగ్ది కూడా మీకు చూపిస్తూ ఉంటాను. వాట్ ఈస్ దిస్? How much does it cost? Dates? I want to take this one. Tell something less for this. This 15 only. $15. Yes. Can you make it $10? I will take 2. This is 1 kilo real Okay. and have good quality. I have it in my house. Because I know here it is good. famous. This Yes. one dates are famous. Health conscious. You see what you like more, my friend? All I give you good discount. Don't worry about Yeah, the we will price. take. Akko maatladukoni No, తీసుకుందాం. This one how much? Only 5. ఇది నెయిల్ కట్టర్ సెట్, పెడిక్యూర్ మెనిక్యూర్ సెట్. This one, friend? This 20. 20. You can gift your wife a pedicure, manicure. I will use this one for vlogging. My friend, here you go. Full discount. आपको स्टाइलिंग वो सब पसंद है ना? इस तरफ हाथ को डाल, ये सब पसंद है आपको? अरे నీతో తెలుగులో మాట్లాడొచ్చు కదా, మన తెలుగు వెతనే. How much you are telling this torch? This 35. 35. I have like that 15, 20. 15 and 20. Yes. इधर प्योर लेदर का मिलता है. షాపింగ్ చేసుకుంటూ అసలు పిరమిడ్స్ ఎలా నిర్మించారో తెలుసుకుందామా? ప్రజెంట్ జనరేషన్లో కూడా పిరమిడ్స్ కట్టాలంటే కష్టం. అటువంటిది ఆ కాలంలోనే వాళ్ళు కట్టారంటే అదొక అద్భుతం అని చెప్పాలి. పిరమిడ్లను చూస్తే కొండలలాగా ఉంటాయి. 4 వైపులా సమానంగా ఉన్న చతురాస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు. ఆ రాళ్ల మధ్య గ్యాప్ అన్నది లేదు. ఆ గ్యాప్ను
నున్నపు రాతితో పూడ్చారని కొందరు, అలా జరగలేదని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ప్రతి పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది. 4500 ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారో తెలియదు. పైగా అంత పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారో తెలియదు. పిరమిడ్కి ఓవైపు ఇసుకను మేటలా వేస్తూ ఆ ఇసుకపై దుంగలను దొర్లిస్తూ ఆ దుంగలపై రాళ్లను ఉంచి పైకి తీసుకెళ్లారని అంచనా ఉంది. పిరమిడ్లో అంతర్గత రహస్యం. 2016లో ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రాఫిక్ పరిశోధన జరిపారు. తద్వారా గీజా పిరమిడ్ కింద వివరణకు అందని పెద్ద కన్నాలున్నాయి. అలాగే పిరమిడ్ పై భాగంలో కూడా అలాంటిది ఉంది. కింద ఉన్న కన్నాలను గదులుగా అనుకోవచ్చు, లేదా భూమి లోపల నుండి వెళ్లేందుకు రహస్య సొరంగ మార్గాలు అనుకోవచ్చు. వీటి గురించి అడిగినప్పుడు ఈజిప్ట్ ప్రభుత్వం స్పందించేందుకు నిరాకరించింది. ప్రభుత్వం స్పందించి ఏదో ఒకటి చెప్పి ఉంటే పురాతత్వవేత్తలకు కొంత ఊరటగా ఉండేది. ఏమీ చెప్పకపోవడంతో ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అనే అభిప్రాయం వారిలో కలిగింది. ఇక ఫీనిక్స్ ఎప్పుడు నిర్మించారు? ఇది ఖచ్చితంగా తేలని విషయం. పిరమిడ్ల పక్కన సింహం శరీరం, మనిషి తలతో ఉండే ఫినిక్స్ ఎప్పుడు నిర్మించారన్నది అంతుపట్టని రహస్యంగా మారింది. ఎందుకంటే 19వ శతాబ్దంలో జరిపిన పరిశోధనల్లో ఫినిక్స్కి మరమ్మతులు, రిపేర్లు చేసినట్లు కనిపెట్టారు. అసలు ఫినిక్స్ ఎప్పటికీ అది లెక్కలు వేయగా 8000 ఏళ్ల నాటిదిగా అంచనాగా వచ్చింది. అదే నిజం అనుకుంటే ఈజిప్ట్ చరిత్ర అంత పురాతనమైనదా అన్న ప్రశ్న వస్తుంది. గీజా పిరమిడ్ వయస్సు 4500గా చెప్తున్నారు. మరి ఫినిక్స్ అంతకంటే ముందే నిర్మించారా అన్నది తెలియదు. గీజా పిరమిడ్ కాలాన్ని చెబుతోందా? ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ కాలాన్ని చెప్పగలదు అనే వాదన ఉంది. దీని నిర్మాణం సూర్య గడియారం, సన్ డయల్ లాగా పనిచేస్తుందని అంటున్నారు. రాళ్లలోని గుర్తులపై ఈ పిరమిడ్ నీడ పడే విధానాన్ని బట్టి గంటల లెక్క తెలుస్తుందని పురాతత్వవేత్తలు చెబుతున్నారు. అలాగని దీన్ని టైం కోసం మాత్రమే నిర్మించలేదని, ఉత్తరాయణం, దక్షిణాయనం వంటివి తెలుసుకోవడానికి కూడా దీన్ని ఇలా నిర్మించారని చెబుతున్నారు. తద్వారా రోజులు, నెలలు, సంవత్సరాలను ఈజిప్షియన్లకు లెక్కించేవారని అంటున్నారు. ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. Please like, share and subscribe to Raj Adviti.